ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్ ఇండియా లెవెల్లో బంపర్ హిట్ అయితే అందుకున్నారు. బాలీవుడ్ స్టార్స్ సైతం షేక్ అయ్యేలా తన ఊర్ర మాస్ కలెక్షన్తో అదరగొట్టేశారు. పుష్ప 2 రిలీజ్ టైంలో ఆ సినిమా సక్సెస్ని సరిగా ఎంజాయ్ చేయలేకపోయారు అల్లు అర్జున్. అందుకే ఈ సినిమా రిలీజ్ అయిన 2 నెలల తర్వాత రీసెంట్గా ఒక సక్సెస్ ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు. పుష్ప 2కి వారు పడిన కష్టం, ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరు, సినిమా ఎంత బాగా రీచ్ అయిందన్న విషయాలను కూడా వెల్లడించారు. సినిమాలో పనిచేసిన వారందరి గురించి డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ మాట్లాడి సినిమాకు వారిచ్చిన కాంట్రిబ్యూషన్ గురించి కూడా చెప్పుకొచ్చారు. అయితే అల్లు అర్జున్ పుష్ప 2 మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు. దేవికి ఆ ప్రశంసలు దక్కడం సబమే అనిపించాయి. అయితే పుష్ప 2 సినిమాకు చివర్లో, అది కూడా అత్యవసరమైన టైంలో, శ్యామ్ సిఎస్ బీజిఎం అయితే అందించారు. పుష్ప 2 తన బీజిఎం వర్క్ ఏంటో రీసెంట్గా శ్యామ్ సిఎస్ రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కూడా తన వర్క్కి సంబంధించిన వాటిని రిలీజ్ చేశారు. అయితే శ్యామ్ సిఎస్ కూడా పుష్ప 2లో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని తెలిసిందే. అయితే అల్లు అర్జున్ సక్సెస్ ప్రెస్ మీట్లో కనీసం అతని పేరును కూడా ప్రస్తావించలేదు. శ్యామ్ సిఎస్ గురించి మర్చిపోయాడా లేదా కావాలని స్కిప్ చేశాడా అన్న విషయం తెలియదు, కానీ అల్లు అర్జున్ శ్యామ్ సిఎస్ని లైట్ తీసుకున్నాడు. ఇక మరోపక్క పుష్ప 2 సినిమాకు సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్గా చంద్రబోస్ అయితే పనిచేశారు. పుష్ప 2కి మాత్రమే కాదు, సుకుమార్ ప్రతి సినిమాకు కూడా చంద్రబోస్ ఒక్కరే పనిచేస్తారు. అంటే పుష్ప 2కి చంద్రబోస్ ఒక్కడే లిరిక్స్ అందించాడన్న విషయం అల్లు అర్జున్కి తెలియదా అనిపించేలా చేశాడు. స్టార్ హీరో ఎక్కడ దొరుకుతారా అని మీడియా అంతా ఎదురు చూస్తుంటే, ఇలా వాళ్ళకి ఏ మాత్రం కష్టం లేకుండా దొరికిపోతూ అల్లు అర్జున్ మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నాడు. మరి ఇక మీదటైనా బన్నీ బాబు జాగ్రత్త పడితే బెటర్.